కట్టుకున్న మొగుడు దెబ్బలేయట్లేదని కనపడిన ప్రతివాడితో దెబ్బల మీద దెబ్బలు వేయించుకుంటున్న హీరోయిన్. వాడు రోడ్డు మీద వెళ్లేవాడైనా సరే వేస్తావా వేయమంటావా అనే కార్యక్రమం కానిస్తే గానీ పాప సాటిస్ఫై అవ్వదు. అలాంటి అంత ఊపులో ఉన్న హీరోయిన్ తన హస్బెండ్ తో మళ్ళీ తిరిగి ఎలా కలుసుకుని వీళ్ళిద్దరు దెబ్బల కార్యక్రమం అనేది ఎంత బాగా జరిగి లాస్ట్ కి వచ్చే అదిరిపోయే ట్విస్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మన హీరో పాలను చూపిస్తూ ఉంటారు. ఇతను ఒక యాడ్ ఏజెన్సీకి మోడల్. అలా ఒక యాడ్ జరుగుతున్నప్పుడు మన హీరోయిన్ మేరీ కూడా అక్కడికి వస్తుంది. మేరీ పాలు మంచి లివింగ్ రిలేషన్ లో ఉన్నారు ప్రస్తుతానికి. అయినా సరే పెళ్లి ఒకటే అవ్వలేదు, మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ మేరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక రెస్టారెంట్ లో మాట్లాడుకుంటూ హీరోయిన్ తెగ ఏడుస్తూ ఉంటుంది. తనకి టైం ఇవ్వట్లేదు హీరో అని. హీరో గాడు మొహం మీద చెప్తాడు, నేనంతే, నా దగ్గర టైం లేదు, నన్ను అడక్కు అంటాడు. ఆ మాట హీరోయిన్ అడుగుతుంది, నాకు కొద్దిసేపు టైం ఇవ్వడానికి కూడా నీకు ఖాళీ లేదా అంటే, అవును లేదు, అయినా నేను 3 నెలలు సరిపోయే దెబ్బలేసాను, నీకు అంతా సాటిస్ఫై చేశాను, ఇప్పుడు దానికి అసలు వడ్డీ కలిపి ఇవ్వాలి, నువ్వు నా కోసం 6 నెలల పాటు వెయిట్ చేయాల్సిందే నువ్వు అని బీచ్ కి అటు నుంచి రెస్టారెంట్ తీసుకెళ్తాడు పాపని. ఇక అలా రాత్రి అయిపోతుంది. రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే ప్రేమ ఎక్కువైపోయిన హీరోయిన్ హీరో బాబుని, ఈ రోజు నువ్వు నన్ను దెబ్బలేసుకుంటావని అడుగుతుంది. ఈడికి దగదగదగ మండి, ఆ పనులు చేసుకోవడానికి ఇంకా జీవితకాలం చాలా ఉంది మన దగ్గర, నోరు మూసుకొని వస్తానంటేరా లేకపోతే లేదు అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి మెత్తని పరుపు మీదకి తీసుకెళ్తాడు. ఆల్రెడీ పాపకేమో అదే కావాల్సింది. 3 నెలలు గ్యాప్ వచ్చేసింది. ఎలాగైనా సరే హీరో గారి ప్యాంట్లో చేతులు పెట్టాల్సిందే అని చెప్పి వాడు వద్దు వద్దు అంటున్నా దూతూ ఉంటుంది. అంతే, ఇక పాప ఊపు తెప్పించేసి సరే కనీసం బట్టలనే ఇప్పు అని చెప్పి ఇప్పి లోపల చేతులు పెడుతూ ఉంటే ఈ బాబు ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు పని చేయట్లేదు, నాకు లేవట్లేదు అన్నట్టుగా చెప్తాడు. అయినా సరే హీరోయిన్ ఏ చేతగానోడివా అన్నా, నువ్వు ఎన్నైనా అనుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు, నోరు మూసుకొని పడుకో అంటుందో. ఏమీ చేయలేక హీరోయిన్ పడుకొని అలానే ఏడుస్తూ తన మొగుడి దగ్గర దొరకంది ఇంకొక్కడో దొరికిద్దని చెప్పి అర్ధరాత్రి కార్ వేసుకొని చప్పని ఓ బార్కి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి పూట ఆడపిల్ల మంచి టెమటెమలాడుతూ ఓ బార్ లో కూర్చుంది. ఇప్పుడు తగులుతాడు. ఆడ అసలు చూడంగానే బాప కళ్ళలో ఏదో ఉందని చెప్పి దగ్గరికి వచ్చి కూర్చొని, నా పేరు రోని, నీ పేరు రాణి, ఇద్దరం కలిస్తే రోని రాణి అని దెబ్బలు వేసుకోవచ్చు ఏంటి మరి అంటాడు. హీరోయిన్ అంటుంది, లేదు లేదులే, కంట్రోల్లో ఉండు, నిద్ర పట్టక అట్లా అట్లా తిరుగుతా ఇటు వచ్చేసాను. ఇంకా మాటలు ఎక్కువైపోయి ఈ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడంటే, వాడు నాకు పనికొచ్చే పనులు ఏం చేయడు అని చెప్తుంది. వాడు అసలు కామానికి కళ్ళు లేవన్నట్టుగా నిద్రపోతున్నాడు. నాకేమో కామం లేచి కాటేస్తుంది, ఏంటి మరి అని అడగగానే ఇంకేముంది అసలు వీడు బాబు ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు ఆ మాట ఎప్పుడైతే ఫినిష్ అయిందో మూతి నాగేస్తాడు. ఇద్దరు మంచి ఊపిలో ఉండేసరికి పాప ఈ రోని గారిని తన కారులోకి తీసుకెళ్లి ధనాదన్ అంటూ ఉంటే కారు బేరింగ్లు కూడా ఊడిపోతాయి అనమాట. అంత సేటు చేసేసరికి పాపకి ఇక నెక్స్ట్ డే స్కూల్ కి లేట్ అయిపోతుంది. ఇక స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే ఈ పాలు ఇద్దరం కలిసి సాయంత్రం డిన్నర్కి వెళ్దాం వస్తావని అడిగితే హీరోయిన్ పాప అదే అదే నాకు కావాల్సింది, నువ్వు పిలిస్తే నేను ఎందుకు రానని చెప్పి రాత్రి వెళ్ళిపోగానే పాపం ఇక్కడ కూడా పాపకి సుఖం ఆనందం లేదు. ఎందుకంటే వాడు ఇంకో ఫ్రెండ్ తీసుకుని అడిగి వస్తాడు. ఇంకొద్దిసేపటికి చిరాకు పుట్టి పక్క వచ్చిన హీరోయిన్ అటుగా చూస్తూ ఉంటే ఈ హీరో గాడు వేరే అమ్మాయిలతో కలిసి పిచ్చి పిచ్చిగా డాన్సులు వేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది, ఈయన వదిలించుకొని వెళ్ళిపోదామని. కానీ వాడిని ప్రేమించింది, వాడిని వదలలేదు. ఇక కోపం వచ్చిన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పాల్గాడు వెనక నుంచి ఎగేసుకుంటూ వచ్చి, ఎందుకు నువ్వు ఈ నాటకం వేస్తున్నావు, నేనేం చేయలేదు, అమ్మాయితో కేవలం డాన్స్ వేసానని చెప్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. అక్కడి నుంచి ఒకటే జంపు ఈ రోని గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ కార్ ఫ్యాంటసీ ఏంటి వీళ్ళకి, కార్ లో దూరేస్తారు. హీరోయిన్ గోడు కావాల్సింది అదే ప్రేమ. బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి దొరకంది వీడి దగ్గర బాగా దొరకటంతో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ రోని గారితో ఎర్ర కార్లో ఎరిపెక్కిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ క్లాస్ చెప్తూ ఉంటే ఫిలాంథ్రిస్ట్ గాడు, వీడు కూడా మామూలు కాదు, ప్రిన్సిపల్ గారు వచ్చి వెనక నుంచొని హీరోయిన్ క్లాస్ ఎలా చెప్తుందో చూస్తూ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత నా క్లాస్ కి రా అని చెప్పి పాపని వాడు రూమ్ లో పిలిపించుకుంటాడు. ఈ ప్రిన్సిపల్ గారు అడుగుతాడు, ఏంటి ఎలా జరుగుతుంది, మొత్తం బానే ఉందా, పిల్లలు ఎలా చదువుతున్నారంటే, పిల్లలకి బ్రహ్మాండం చదువుతున్నారు, ఇంకొద్ది రోజులు వాళ్ళు టెస్ట్ కూడా పెట్టచ్చు అంటుందో. ప్రిన్సిపల్ గారు అడ్వాన్స్ అయిపోయి మరి మన టెస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి ఇంకో రూమ్ లోకి తీసుకెళ్తాడు లోపలికి. ఈడు మంచి రసకురాజాలాగా ఉన్నాడు, నేను చాలా మంది అమ్మాయిలతో చేయాల్సిన చేయకూడని పనులన్నీ చేశాను, కానీ నువ్వు వాళ్ళందరికన్నా చాలా డిఫరెంట్. ఈడు ఆడవాళ్ళ సైకాలజీ చదివేసినట్టు ఆడపిల్లలకి మగవాళ్ళతో బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు బయటపడలేరు అని చెప్పి మెల్లగా మేరీ పాపని దువ్వడం స్టార్ట్ చేస్తాడు. అంతేకాదు తన గుహలో వేళ్లు పెట్టి కార్యక్రమం స్టార్ట్ చేస్తే ఈ మేరీ పాప కూడా ఏం ఆపకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ వేద్దామని రెడీ అయిపోతుంది. అయితే ఈడు కళాకారుడికే మంచి కళాకారుడు లాగా ఉన్నాడు. ఈ పాపకి చేతులు కాళ్ళు నోరు కట్టేసి ఏదేదో చేద్దాం అనుకుంటే హీరోయిన్ భయం వేసేసి ఈడేదో చేసేస్తాడు నన్ను అని చెప్పి ఏడుస్తూ, నన్ను వదిలేసే ప్లీజ్ ప్లీజ్ అని ఆ ప్రిన్సిపల్ తో చెప్పి ప్రాధాయపడుతుంది. వీడు నేను ఇలాంటిది ఏం చేయను, నీకు ఇష్టమైనప్పుడే చేద్దామని చెప్పి పంపించేస్తాడు. హీరోయిన్ ఏమో తనకి డబ్బులు కావాలని హీరో గారి దగ్గరికి వస్తుంది. వాడేమో ప్రశాంతంగా
ప్రశాంతంగా రెస్టారెంట్ లో బుక్ చదువుకుంటూ కూర్చుంటాడు. ఎందుకు ప్రశాంతం డిస్టర్బ్ చేయడం అని వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఓ పెద్ద లప్పుడు కూడా తగులుతాడు. వాడు నువ్వు గనక నాతో వస్తే $1000 ఇస్తాను నీకు అంటంతో సరే అని వెళ్ళిపోతుంది హీరోయిన్. వాడు చాలా చండాలం చేసి హీరోయిన్ బాగా బాధ పెట్టి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఇక దాంతో హీరోయిన్ కి తన మీద తనకి చాలా అసహ్యం వేస్తుంది. ఎక్కి ఏడుస్తుంది పాపం తన బాధను ఎవడు పట్టించుకోవట్లేదని. ఇక ఆ బాధతో నెక్స్ట్ డే మంచి ఊపులో ఈ రెడ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా హీరోయిన్ కి. మళ్ళీ ప్రిన్సిపల్ ఏదైతే కార్యక్రమం ఆపేశాడో అక్కడి నుంచి మొదలు పెట్టమని ఆ ఎరుపు డ్రెస్ తో ఎరిపికిచ్చే ఊపులో వెళ్ళిపోతుంది. ఇంకేముంది ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ గాడు ఎప్పుడు చూడని విధంగా సుఖపెట్టేస్తాడు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హీరోయిన్ తీసుకుని ప్రిన్సిపల్ ఓ రెస్టారెంట్ కి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ప్రిన్సిపల్ చెప్తుంది, నాతో గడపడానికి మా ఆయన దగ్గర టైం లేదంట, కానీ నేను వాడిని వదులుకోలేనంత ప్రేమిస్తున్నాను, అందుకే వదలలేకపోతున్నానంటే దీంతో ప్రిన్సిపల్ అంటాడు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి వాడిని అసలు ఏమీ చేయలేడు, చూసావుగా నేను ఎంత పోటుగాడనో, నువ్వు వచ్చేసేయి అని చెప్పి పెద్ద సలహా ఇస్తాడు. హీరోయిన్ అదే డ్రెస్ లో హీరో ముందు నుంచి ఉంటుంది. హీరో అడుగుతాడు, ఏంటి కొత్త నాటకం, ఏంటి డ్రెస్ ఏంటంటే ఇది నీకోసమే వేసుకున్నాను, వేడి పుట్టిస్తావా, వేడెక్కిందని చెప్పి హీరో గాడి ప్యాంట్ లో ఇటుగా పెట్టేసుకుంటుంది. కానీ మళ్ళీ హీరో గాడి ఇంట్రెస్ట్ లేదని ఈసారి మంచం మీద కింద వేస్తాడు. మరి అంత అవమానం చెందిన తర్వాత పాపం ఆడపిల్ల ఏం చేసిద్ది, అంతే. అయినా సరే ఆ ప్రేమించిన వదులుకోలేక అలానే వాడి దగ్గర కొన్ని నెలలు గడిపిన తర్వాత అర్థమవుతుంది హీరోయిన్ ప్రెగ్నెంట్ అయింది. ఇక హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని హాస్పిటల్ తీసుకెళ్తాడు. పుట్టబోయే బిడ్డని చూసుకుని మనోడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అయితే ఆడికి ఏం తెలుసు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఈడు కాదని ఎన్నో ఖాతాలు ఓపెన్ చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫోటో చూసుకొని హీరో గాడు తెగ మురిసిపోతూ హీరోయిన్ కి కావాల్సింది ఎన్ని నెలల్లో దాచిపెట్టేసింది ఒకేసారి గట్టిగా ఇచ్చేస్తాడు. అంతేకాదు హీరో కళ్ళలో ప్రేమ కూడా కనిపడిపోతుంది. ఇక హీరోయిన్ మళ్ళీ లైన్ లోకి వచ్చాడు, బాబు నాకు కావాల్సిన ప్రేమ మళ్ళీ దొరికింది అనుకుంటే వీడు మళ్ళీ మొదలు ఓ బార్ కి తీసుకెళ్తాడు హీరోయిన్ ని. ఆడక్కడికి వెళ్ళి సేమ్ హీరోయిన్ పక్క దోసేసి అమ్మాయిలతో డాన్సులు వేస్తూ ఉంటాడు. ఇంత చూస్తున్న హీరోయిన్ కి మళ్ళీ కోపం వస్తుంది. ఇక కోపంతో ఉన్న హీరోయిన్ దగ్గరికి వచ్చి, హీరో గాడు నువ్వు మళ్ళీ నీ నాటకం మొదలు పెట్టమాక, నేను కేవలం అమ్మాయితో డాన్స్ చేస్తున్నాను అని చెప్పడంతో హీరోయిన్ నాకే ప్రాబ్లం లేదు, నీకు ఇష్టం వచ్చిన దాంతో తిరిగిపో అని చెప్పి కోపంతో పర్మిషన్ ఇస్తుంది. ఈ హీరో గాడు ఇష్టం వచ్చినట్టు తాగేసి రాత్రి అయ్యేసరికి అడిగి ఇంకా ఏమి గుర్తులేక అదే మొత్తం డ్రైవింగ్ తో హీరోయిన్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ గుర్తొస్తుంది తన డెలివరీ డేట్ ఈ రోజే అని. ఇక హీరోయిన్ లేపుతూ ఉంటే వాడేమో రాత్రి ఫుల్ గా తాగి అస్సలు కదలను కూడా కదలట్లా. ఇక దీంతో హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చి కిచెన్ లోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసేస్తుంది. ఇక తన ఫ్రెండ్ రోనీ గాడు ఉన్నాడు కదా, ఆడ హెల్ప్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఒక బేబీకి కూడా జన్మనిస్తుంది. హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తన ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తుంది. తనకు బేబీ కావాలని చెప్పి హీరో గాడిని వదలలేక హీరో గాడితోనే తిరుగుతూ ఆడుతోనే పిల్లలకి అందామని ట్రై చేస్తుంది. అది ఈ రోజు నెరవేరింది. ఎంతో ప్రేమించినప్పటికీ హీరో గాడు అవసరమైనప్పుడు పనికి రాకుండా తన భార్యను సుఖపెట్టలేని వాడు అసలు మొగుడే కాదని తనను తాను చంపుకొని కావాలని గ్యాస్ లీక్ చేసింది. తన ప్లాన్ సక్సెస్ అయింది. తను అనుకున్నట్టుగానే బిల్డింగ్ పేలిపోయి హీరో చచ్చిపోతాడు. ఇంకేముంది హీరో బాడీని తీసుకొస్తారు. ఆ బాడీ దగ్గరికి లాస్ట్ చూపుగా హీరోయిన్ తన పిల్లని తీసుకొని వస్తుంది. హీరోయిన్ తను చేసిన పనికి హీరో చచ్చిపోయినందుకు థ్యాంక్స్ చెప్పి సారీ కూడా చెప్పి ఆ పాపం నుంచి బయటికి రావడానికి పుట్టిన బిడ్డకి పాలనే పేరు పెట్టుకుంటుంది. ఎందుకంటే తన అంత గాఢంగా ప్రేమించిన తన బాయ్ ఫ్రెండ్ ని తన జీవితాంతం గుర్తుండాలని తన కొడుకు ఆ పేరే పెట్టుకుంది. అవసానంలో హీరో సమాధిని చూపిస్తూ మూవీ ఎండిపోయింది.